V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 22వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తన పదవీ కాలం 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రెస్ మీట్లో వివరణ. పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా 2021లో ఏదైతే మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఉన్నటువంటి కోవిడ్ కారణంగా లేట్ అయ్యి 2021 మార్చిలో ఏదైతే ఎన్నికలు జరిగాయో, మార్చి 10వ తారీఖున ఎన్నికలు జరగడం, 2021 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునాడే ఫలితాలు రావడం, మార్చి 17, 2021ని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్గా ఎన్నుకొనబడినటువంటి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం, నిన్నటికి నా 5 ఏళ్ల పదవీ కాలం ఏదైతే వార్డు డివిజన్ కార్పొరేటర్గా నేను నా యొక్క వార్డు ప్రజలు ఆశీర్వాదంతో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి బీఫార్మ్తో, ఆయన ఆశీస్సులతో నా వార్డు ప్రజలకి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను సర్వదా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. అంత కోవిడ్ సమయంలో కూడా విశేషమైనటువంటి సేవలు అందించడంతో పాటు అప్పటికే నేను పుట్టినటువంటి స్వగ్రామైనటువంటి ఈ ప్రాంతంలో గత 25 ఏళ్ళగా, అప్పటికి 20 ఏళ్ళగా నేను ఎన్నికల్లో నిల్చున్నప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం దిశగా ఎన్నో సేవలు అందించినటువంటి భాగంలో నా వార్డు ప్రజలు, ఓటరు దేవుళ్ళు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఈ 5 ఏళ్ల కాలంలో నేను చేసినటువంటి అభివృద్ధి, నా వార్డు ప్రజలు నా మీద పెట్టుకున్నట్టు నమ్మకం, మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ఆయన ఆశయ సాధనతో నా వార్డుని ఏ విధంగా అభివృద్ధి చెందాలో, అభివృద్ధి చెయ్యాలో ఆ దిశగా నా శక్తి వంచన లేకుండా పూర్తి స్థాయిలో నా వార్డుని అభివృద్ధి చేశారని చెప్పి నా సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. నేను జీవీఎంసీ 98 వార్డులో కల్లా ఒక కార్పొరేటర్గా నా వార్డు అన్ని రంగాల్లోని మౌలిక సదుపాయాల్లోనే కాదు, నూతన భవన నిర్మాణాల్లోనే కాదు, అలాగే ప్రజలకి కల్పించాల్సినటువంటి, ప్రజలకి సంక్షేమం గురించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రజా ఆస్తుల్ని కాపాడే విషయంలో గురించి కానీ అన్ని విషయాల్లోని 98 వార్డుల కల్లా 22వ వార్డు అగ్రగామిగా నిలిచిందని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా శానిటేషన్ కార్పొరేటర్ యొక్క విధి నిర్వహణ బాధ్యతలు కూడా శానిటేషను, స్ట్రీట్ లైట్సు, అలాగే మేజర్ డ్రైన్స్, గార్బేజ్ కలెక్షను, అంతేకాకుండా భవన నిర్మాణాలు, ముఖ్యంగా సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, కాలువలు కానీ, వీటిలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వాటిలో కోట్లాది రూపాయలు నిధులను తీసుకొచ్చి
ఇవాళ పూర్తి స్థాయిలో అన్ని వీధుల్లోని వాడవాడల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేశాను నేను. సిద్ధార్థ నగర్ రేస్వాన్పాలెం ఏదైతే దళిత బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో మొట్టమొదటి నేను గెలిచిన వెంటనే అక్కడే భూగర్భ డ్రైనేజీ పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సిద్ధార్థ నగర్ కాలనీలో 254 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దళితులు నివసించే కాలనీలో పూర్తిగా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోతే దానికి కొత్తగా పైప్ లైన్లు వేసి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఇవాళ ఆధునీకరించడం జరిగింది. డ్రైన్స్ లేకపోతే డ్రైన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగింది. అక్కడ న్యూ రేస్వాన్పాలెంలో జీవీఎంసీ పీతల పైడియ ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల కోసం స్మార్ట్ సిటీలో సిటీస్ ప్రాజెక్టులో భాగంగా 1,50,00,000 రూపాయలతో చదువుకునే పిల్లలకి ఆధునీకరమైనటువంటి పాఠశాలని అక్కడ 1,50,00,000 రూపాయలతోనే ఆధునీకరించడం జరిగింది. అక్కడే అంగన్వాడీ సెంటర్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వసతులు కల్పించడం జరిగింది ఆ ప్రాంతంలో. వీటితో పాటు ఏదైతే బలరాం నగర్, తారా మసీదు, మంగాపురం కాలనీ, రాజీవ్ నగర్, శివాజీపాలెం, పీతవాన్పాలెం, పిఠాపురం కాలనీ, పిఠాపురం ఉడా కాలనీ ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ గ్రౌండ్ వాటర్ అంటే బోర్ వాటర్ కానీ మంచినీటి కొలాయిలు కానీ కంటామినేట్ అయిపోతున్నాయో, వాటరు లీకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ అరికెడుతూ భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ వ్యవస్థను పూర్తిగా నూతన పైపులు వేసి పూర్తి స్థాయిలో వాటర్ కంటామినేట్ అవ్వకుండా ప్రజలు తాగునీరుకి ఎక్కడక్కడ కలుషితం కాకుండా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం అంతా కూడా 22వ వార్డులో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం, కొత్త పైప్ లైన్ వేయడం అన్నీ కూడా ఇవాళ పూర్తి చేసాం. ఇంకా పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వాటిలోనే 797 స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. 797 స్ట్రీట్ లైట్స్ కూడా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఒక డివిజన్ కార్పొరేటర్గా నేను ఎప్పటికప్పుడు నాన్ గ్లోయింగ్ ఏమున్నాయి, గ్లోయింగ్ ఏమున్నాయి అన్ని చెక్ చేసుకుని పూర్తి స్థాయిలో 100% వీధి లైట్లన్నీ కూడా ప్రజలకు ఎక్కడ కూడా చీకటి లేకుండా, అంధకారం లేకుండా, ఆడబిడ్డలకి, మహిళలకి, పిల్లలకి ఎక్కడ కూడా అభద్రతా భావం లేకుండా వాళ్ళ సెక్యూరిటీ నిమిత్తం పూర్తి స్థాయిలో స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థని వార్డులో పూర్తిగా సుందరీకరించడం జరిగింది. 22వ వార్డులోనే 19 రింగ్ పోల్స్, ప్రధాన జంక్షన్, ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో 19 రింగ్ పోల్స్ ని పూర్తి స్థాయిలో లైటింగ్ వ్యవస్థని ఆధునీకరించడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన గడ్డలు ఏవైతే ఉన్నాయో బలరాం నగర్ దగ్గర నుంచి ఇసుకతోట వరకు వెళ్ళేటువంటి గడ్డ కానీ, ఏదైతే ఎన్టీ రామారావు స్టాచ్యూ దగ్గర నుంచి ఇసుకతోట వెళ్ళేటువంటి గడ్డ కానీ, మంగాపురం కాలనీ తారా మసీద్ దగ్గర నుంచి వెళ్ళే గడ్డ కానీ, పీతవాన్పాలెం గడ్డ కానీ, అలాగే రేస్వాన్పాలెం దగ్గర స్పెన్సర్స్ ఆపోజిట్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన మేజర్ గడ్డలు ఏవైతే ఉన్నాయో గడ్డలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగింది. శివాజీ పార్క్ రోడ్ లో ఏదైతే స్ట్రాంగ్ వాటర్ ట్యాంక్ పెద్ద మేజర్ గడ్డ ఏదైతే ఉందో నేషనల్ హైవే కనెక్టివిటీ అయ్యేది ఇవాళ పెద్ద ఎత్తున 3.5 కోట్ల రూపాయలతో ఆ గడ్డని ఆధునీకరించడంతో పాటు కొత్తగా అక్కడ రోడ్డు నిర్మించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే వాటిలో ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా కిందన ఎటువంటి బాటమ్స్ లేకపోవడం వల్ల కాంక్రీట్ డ్రాఫ్ట్ వేయించి గడ్డ వాటర్ని గ్రౌండ్ వాటర్లోకి కంటామినేట్ అవ్వకుండా, ఎక్కడెక్కడికి సిల్ట్ ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా పూర్తి స్థాయిలో సిల్ట్ కిందకి వెళ్ళిపోయేలాగా, ఎక్కడ నిల్వ లేకుండా గ్రౌండ్ వాటర్లోని డ్రైన్ వాటర్ కంటామినేట్ అవ్వకుండా చర్యలు తీసుకొని ఇవాళ ప్రజా ఆరోగ్యం గురించి మొట్టమొదటి ఆలోచించి వార్డు ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పి భావించి గడ్డలన్నీ కూడా పూర్తి స్థాయిలో బాటమ్ ర్యాప్ వేయడం జరిగింది. అలాగే మిషనరీ వెళ్ళి 20 మిషన్ వెళ్ళి ఆ యొక్క గడ్డల్ని పూర్తి స్థాయిలో సిల్ట్ని తీసే విధంగా వాటికి ర్యాంపులు కూడా వేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలు కానీ
వాటిలన్నింటి కూడా శివాజీ పాలనలో కానీ పీతలవారి పాలనలో కానీ త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని నివాసయోగ్యమైనటువంటి భవనాల్లో ఉన్నటువంటి యజమానులు అందరూ కూడా దృష్టి తీసుకొస్తే అక్కడ పైప్ లైన్ మాడిఫికేషన్ చేయడం, కొత్త పైప్ లైన్ వేయడం, వాళ్ళకి త్రాగునీరు పూర్తి స్థాయిలో జీవీఎంసీ ఇచ్చేటువంటి 45 నిమిషాలు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చే విధంగా ఆ తాగునీరు కలుషితం అయిపోతున్నదని చెప్పి డ్రైన్ వాటర్లో వాటిని కూడా నిర్మూలించి స్వచ్ఛమైనటువంటి జీవీఎంసీ త్రాగునీరు అందించే కార్యక్రమం చేశాం మేము. ప్రతి వీధిలో ఉన్నటువంటి సిఎండి వేస్ట్, బిల్డింగ్ మెటీరియల్ వేస్ట్ కానీ ఎక్కడెక్కడైతే సిల్ట్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో వాటిలో తెల్లవారు నుంచి అర్ధరాత్రి వరకు తిరిగి శానిటేషన్ పూర్తిగా ఉండాలి, ప్రజా ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి, ప్రజల భద్రత ముఖ్యం అని చెప్పి వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వీధి కుక్కలన్నింటినీ కూడా నెలకొకసారి జీవీఎంసీ యొక్క వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకురావడం, వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు భద్రత కల్పించే విధంగా వాటిలన్నింటినీ తీసుకెళ్ళడం అనేది చేయటం. అంతేగా చెత్త సేకరణ ముఖ్యంగా 5 ఏళ్ల పాటు ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరణ సజావుగా సాగేలాగా శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహించేలాగా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు డ్రైన్స్ తీసేలాగా చెత్తని ఎక్కడెక్కడ పారబోసేయకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ ఎప్పటికప్పుడు చెత్తను తెల్లవారేసరికల్లా ఆ చెత్తను మళ్ళీ డంపింగ్ అంటే తరలించే విధంగా చర్యలు తీసుకుని శానిటేషన్ విభాగం పూర్తి స్థాయిలో ఇవాళ అద్భుతంగా విశాఖ నగరంలోనే 22వ వార్డు అంటే ఒక అత్యుత్తమైనటువంటి వార్డుగా పేరుగాంతలు తెచ్చుకునే విధంగా తయారు చేయడం జరిగింది. పాత పడిపోయినటువంటి స్కూలు 3 దశాబ్దాల కింద జీఎంసీ స్కూల్ని 1,50 లక్షల రూపాయలతోని సిటీస్ ప్రాజెక్టులో ఆధునీకరించడంతో పాటు అక్కడ బాల్యం సెంటర్ కూడా ఉంది. బాల్యం టీచర్ లేకపోతే స్కూల్స్కి హెడ్ మాస్టర్లు టీచర్ లేకపోతే జీవీఎంసీ నుంచి అధికారుల దృష్టిలో తీసుకెళ్లి నూతనంగా బాల్యం టీచర్ని అక్కడ ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్స్ని వాళ్ళని నియమించడం, స్కూల్ని పేదవాళ్ళ పిల్లలకి అక్కడ విద్యను అభ్యసించే విధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఇవాళ G+2 ఫ్లోర్స్తో ఇవాళ కొత్త భవనాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. దీంట్లోనే యూపీఎస్సీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నది ఇక్కడ వార్డు ప్రజలు ఆరోగ్య ప్రదాయని అయినటువంటి ఉచితంగా వైద్యం అందించే విధంగా 10 బెడెడ్ యూపీఎస్సీని ఇక్కడ ఏర్పాటు చేసి నిన్న కాక మొన్న ఇది ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సీతో పాటు ఈ బిల్డింగ్ లో మలేరియా సబ్ యూనిట్, వార్డ్ ఆఫీసు, వార్డ్ శానిటేషన్ ఆఫీసు, అలాగే ఒక పోస్ట్ ఆఫీస్ ఏదైతే గతంలో ఉందో పోస్ట్ ఆఫీసు, అలాగే 2 సచివాలయాలు, జీవీఎంసీకి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు కూడా ఈ భవనంలో ఉంచడానికి ఈ యొక్క G+2 బిల్డింగ్ అన్నది నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. రాజీవ్ నగర్ లో నూతన బిల్డింగ్ నిర్మాణం చేశాం, G+1 బిల్డింగ్. అక్కడ కూడా కింద అంగన్వాడీ సెంటర్, పైన సచివాలయానికి ఏర్పాటు చేశాం. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని విశాఖ నగరంలోని ఏ వార్డులోని లేని విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిల్డింగ్ కోసం G+1 బిల్డింగ్ని 50 లక్షల రూపాయలతో పీతలవానిపాలెం ఏదైతే ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుకుండా నూతనంగా భవనం నిర్మించడం జరిగింది. ఆ పక్కనే లైబ్రరీ కూడా, అంటే పేదల పిల్లలు, వృద్ధులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వార్డులో ఏ వార్డులో కూడా లైబ్రరీ ఏర్పాటు చేయడం అనేది లేదు. ఒక జీవీఎంసీలో 22వ వార్డులోనే ఒక లైబ్రరీ, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నూతనంగా నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. వీటిది జీవీఎంసీ ఆస్తుల్లోని వాటిల్లో పికిల్ బాల్ కోర్టు కూడా నిన్న మా యొక్క తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెలగూరు రాజేశ్వర చేతుల మీదుగా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. వేరే దాంట్లో అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియాకి, మహిళల వాకింగ్ ట్రాక్కి ఒక షటిల్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు బరియల్ గ్రౌండ్, మా గ్రామానికి, మా ప్రాంతానికి, మా వార్డుకి సంబంధించినటువంటి బరియల్ గ్రౌండ్ పక్కన 17వ వార్డులో ఏదైతే శ్మశాన వాటిక ఉందో శ్మశాన వాటిని 1,50 లక్షల రూపాయలతో సుమారు అభివృద్ధి చేయడం, పూర్తి స్థాయిలో అది ఒక పార్క్ లాగా తీర్చిదిద్దడం అనేది
ఇవాళ జరిగింది. అందరికీ తెలుసు, నగరంలో ఎక్కడైనా ఏదైనా ఎవరైనా కబ్జాలు చేస్తే ఆ కబ్జా చేసిన స్థలాల మీద వందల వేల కోట్ల ఆస్తులను పరిరక్షించే దాంట్లో నేను ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉన్నాను. అలాంటిది నా వార్డులో లేఅవుట్ ఓపెన్ స్పేస్ ఏదైతే విఐపి రోడ్లో వెనకాల సర్వే నంబర్ 44P 46Pలో ఉన్నటువంటి ఎల్పి నంబర్ 15/91లో 335 స్క్వేర్ మీటర్ల గట్ల సైట్ని ఎన్నో ఏళ్ళగా కబ్జాలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు కబంధ హస్తాలలో నుంచి ఆ యొక్క కబ్జాను తొలగించి జీవీఎంసీ సొమ్ముతో జీవీఎంసీ నిధులతో ఆ స్థలాన్ని పరిరక్షించి అక్కడున్నటువంటి దళిత మహిళ ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో యూత్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక ప్లే ఏరియా కింద వాళ్ళ వాకింగ్ ట్రాక్ కింద ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం దాన్ని కాపాడడం జరిగింది. ఆ బెత్తరీ స్కూల్ దగ్గర సర్వే నంబర్ 3/86లో 348 చదరపు స్క్వేర్ మీటర్లు గల జీవీఎంసీ ఆస్తిని బెత్తరీ స్కూల్ వాళ్ళ ప్లే ఏరియా కింద ఏదైతే కబ్జా చేసి వాడుతున్నారో దాన్ని జీవీఎంసీ ఆస్తిగా కనుగొని దాన్ని పరిరక్షించడం జరిగింది. కేవలం ఆ ప్రాంతంలోనే సుమారు 60-70 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఆస్తుల్ని నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత పరిరక్షించడం జరిగింది. అన్నింటినీ కూడా తొలగించి నూతన భవనాలు వాటిలో ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పాటు రీడింగ్ రూమ్ యాక్టివిటీస్ కూడా ఉపయోగించుకునే విధంగా అక్కడ నూతన భవనాలు నిర్మించడం జరిగింది. ఓపెన్ స్పేస్ వల్ల కబంధ హస్తాల్లో ఉంచుకున్నారో దాన్ని ఓపెన్ జిమ్ కింద తయారు చేసి వార్డు ప్రజలకి మహిళలకి అందరికీ కూడా పిల్లలకి అందరికీ కూడా వినియోగించుకునే విధంగా ఆ యొక్క స్థలంలో విష్ణు హోండా షోరూమ్ దగ్గర కార్లు అద్దెకించుకొని ప్రైవేట్ వ్యక్తులు అద్దెలు